హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ వీడియో చూశారు కదా. నేనైతే కాపరేటివ్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ వీడియో చూడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు జస్ట్ ఫోటో రీప్లేస్ పెట్టుకోవడమే ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వస్తే స్టార్టింగ్ ఇక్కడ 8.11 సెకండ్స్ ఉంది కదా, అక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నార్మల్ ఫోటో ఉంది, దాన్ని క్లిక్ చేసి జూమ్ చేస్తాను చూడండి. ఇలా 2 ఫింగర్స్తో జూమ్ చేసుకొని ఇలాగా ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. ఇలా మీరు ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. ఎండింగ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్కి వచ్చేస్తే, స్టార్టింగ్లో ఇక్కడ గ్రూప్ 2 ఉంది కదా, గ్రూప్ కింద ఫోటో ఉంది కదా, ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ ఓపెన్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఉందా, దాని ప్లస్ ఐకాన్ చేసేయండి. ఇలా సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూసారు కదా, ఇలా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా గ్రూప్ కింద ఉన్న ఫొటోస్ అన్ని ఇలాగే యాడ్ చేసుకోండి. ఇలా సింపుల్గా యాడ్ అయిపోతుంది. ఇలాగా మీరు 4 గ్రూప్స్ ఉంటాయి, 4 గ్రూప్స్ కింద ఫోటో యాడ్ చేసుకోండి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ ఓపెన్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ మిడిల్లోకి తీసుకొచ్చుకోండి. మిడిల్లోకి తీసుకొచ్చిన తర్వాత యాడ్ అయిపోతుంది చూడండి, పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయింది. ఇలాగ మీరు అన్ని గ్రూప్స్ ఇలాగే యాడ్ చేసుకోండి. గ్రూప్ క్లిక్ చేసిన తర్వాత ఇలా సింపుల్గా యాడ్ చేసుకోండి. ఇలాగే ఇప్పుడు మనం వీడియోలోకి ఇక్కడికి వస్తే 8 సెకండ్స్ కాడికి వస్తే ఇక్కడ ఫోటో ఉంది కదా, నార్మల్ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ క్లిక్ చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఉంది, ఇమేజ్ క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంది కదా, ఇలాగ పేస్ట్ చేయండి. ఇలాగా సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా దీన్ని నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. అలా సింపుల్గా ఎండింగ్ వరకు మీరు ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా 4 ఫొటోస్ ఉన్నాయి కదా, ఇలా గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సింపుల్గా ఫోటో క్లిక్ చేసి మార్చుకోండి, సింపుల్గా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎండింగ్ వరకు ఉంది కదా, ఎండింగ్ వరకు ఫొటోస్ యాడ్ చేసుకొని ఈ ఎఫెక్ట్ ఉంది కదా, దీని ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇలాగ ఎండింగ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్ బాక్స్ని షేర్ అయ్యకుండా దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన థ్రెష్లో డౌన్లోడ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.